హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఒక మంచి స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు మనం రెగ్యులర్‌గా అటుకులు, ఇక పుట్నాల పప్పుతో బ్రేక్‌ఫాస్ట్, ఇడ్లీ, చట్నీ, దోస అలా చేసుకుంటాం గదండీ! అలా కాకుండా ఒక్కసారి ఇలా స్నాక్స్ చేసుకోండి. రోజు తినే బ్రేక్‌ఫాస్ట్‌తో బోర్ కొడితే ఇలా స్నాక్స్‌లో అయితే రుచి సూపర్‌గా ఉంటదండి. 1, 2 అయితే అస్సలాగరు. అంత బావుంటాయి. క్రిస్పీగా, గుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తదండి. ఇలా చేసుకున్నారంటే 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ స్నాక్స్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేనొక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో ఒక కప్పు అటుకులు వేసుకోవాలండి. కొలతలు కప్పు, గ్లాస్‌తో దేనితో అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండీ! ఒక కప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎప్పుడు పుట్నాల పప్పుతో చట్నీ కాకుండా ఒక్కసారి ఇలా చేసుకోండి. చాలా బావుంటదండి. ఇలా మెత్తగా పౌడర్‌లా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇలా జల్లించి తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నానండి. ఇక్కడ మీరు ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చు. లేదంటే బయట కొన్న పిండి అయినా తీసుకోవచ్చు. 2 కప్పుల పిండి వేసుకొని ఇలా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకుంటే స్నాక్స్ అనేది చాలా గుల్లగా వస్తదండి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న అటుకులు, పుట్నాల పొడి ఉంది కదండీ! ఈ పొడిని ఇలా జల్లించి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇలా మంచిగా జల్లించుకున్న తర్వాత మిగిలిన ఈ వేస్ట్ పార్ట్‌ని పక్కకు తీసుకోవాలండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ దాకా. వాము 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగొస్తుంది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఈ జంతికలైతే గుల్లగా చాలా టేస్టీగా వస్తాయండి. పిల్లలకు స్నాక్స్‌లో కట్టించడానికి లేదంటే టీ టైమ్ స్నాక్‌గా కూడా చాలా బావుంటాయి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. నువ్వుల ఫ్లేవర్ అనేది చాలా బాగొస్తుందండి. ఇప్పుడు ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా. అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఈ స్నాక్స్ అనేది గుల్లగా రావడానికి దీంట్లో వేడి ఆయిలు 1 టేబుల్ స్పూన్ దాకా లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బటర్ వేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఇలా బటర్ వేసుకొని పిండికి బాగా పట్టించాలి. ఇలా బటర్ మనము ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు స్నాక్స్ అనేది చాలా గుల్లగా వస్తాయండి జంతికలు. ఇప్పుడు ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వేడి వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్‌ని వేడి చేసుకున్నాను. దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేడిగా ఉంది కాబట్టి స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ వరకు వేడి చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత మనము చేత్తో మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ తక్కువ పడితే మనం నార్మల్ వాటర్ వేసుకొనైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఒక 5, 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 5, 10 నిమిషాల తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇలా మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ హార్డ్‌గా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. మనం జంతికల పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత ఇలా క్లాత్ వేసి లేదంటే పైన మూత వేసి పక్కకు పెట్టుకోవాలండి. పిండి తడి ఆరదు అట్లా పెట్టుకుంటే. ఇక్కడ నేను జంతికల గొట్టం తీసుకున్నానండి. ఇలా స్టార్ ఉన్న బిళ్ళ ఉన్నది తీసుకోవాలి. మీరు కావాలంటే రౌండ్‌గా ఉన్న జంతికల్లాగైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిట్టి చిట్టి జంతికలు వేస్తున్నానండి ఇలా. ప్లేట్‌కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న జంతికల్లాగా వేసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవైతే. పైనుంచి క్రిస్పీగా, లోపల గుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. ఇలా 1 బై 1 ప్లేట్‌లోకి అన్నీ డ్రాప్ చేసుకోవాలి. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్‌ని బాగా వేడి చేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోంచి ఇలా 1 బై 1 ఆయిల్‌లో డ్రాప్ చేసుకోవాలండి. ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచాలండి. లో ఫ్లేమ్‌లో ఉంచితే ఆయిల్ పీల్చుకుంటాయి. ఇంకా గుల్లగా కూడా రావండి.
మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుతూ అన్ని వైపుల్లో మంచిగా ఇలా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని జాలి గరిటెలో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఏమన్నా కిందికి వచ్చేస్తుందండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా ప్లేట్లోకి వేసుకోవాలండి. చిన్న చిన్న చిట్టి జంతికలు మీరు కావాలంటే పెద్దగైనా వేసుకోవచ్చు, లేదంటే సన్నటి కారపూసలాగైనా వేసుకోవచ్చు. అంటే మీడియంగా వేసుకోవాలి, మరి సన్న కారపూస అయితే రాదండి దీనిలో నుంచి. ఇలా రెండు వైపులో తిప్పుతూ మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై అంతా జాలి గరిటెలు తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా సింపుల్గా అటుకులతో ఇంకా పుట్నాల పప్పుతో చేసుకుని ఈ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే అదే ఆయిల్లో కాస్త కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇక్కడ మీకు తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత గుల్లగా వచ్చినాయో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.